లేదా? లేదు. ఈసారి వస్తాడు. ఎట్లా వస్తాడంటే కొదమ సింహమై వస్తాడంట. ఆయన కొదమ సింహమై రానున్నాడు. కాబట్టి నీ జీవితానికి నా జీవితానికి లక్ష్యం ఏమై ఉండాలంటే, నిరీక్షణ ఏమై ఉండాలంటే, పునరుద్ధానం అనే నిరీక్షణ నీవు కలిగి ఉండాలి. నీకు పునరుద్ధానం అనే నిరీక్షణ లేకపోతే పొట్టు వైపు చూస్తావు, తాలు వైపు చూస్తావు, ఐహిక విచారాల వైపు చూస్తావు. నీ మనసు, నీ శరీరం అంతా కూడా ఆ శరీరాశ, నేత్రాశ, జీవప్రభు వైపు పరిగెత్తింది. ఈ లోక సంబంధమైన వాటి వైపు నువ్వు చూస్తావు. అయితే నీకు ఆ వాటితో పని లేదు. వాటి వల్ల నీకు వచ్చే జీతాన్ని ఆయన పొందుకున్నాడు. వాటి వల్ల నీకు కలిగిన శ్రమను ఆయన అనుభవించాడు. నీకేమిచ్చాడంటే శ్రేష్టమైన పునరుద్ధానాన్ని ఇచ్చాడు. వీటన్నిటి వల్ల నువ్వు పొందవలసిన మరణాన్ని, నువ్వు పొందవలసిన శిక్షను ఆయన పొంది నీకు పునరుద్ధానాన్ని ఇచ్చాడు ఆయన. కాబట్టి మనం నిరీక్షణ లేని ఇతరుల వలె కాక ఎలా ఉండాలంట? పునరుద్ధానం ఉందనే నిరీక్షణ కలిగి ఉండాలి. చెప్పండి, మొదట నీ ఆత్మీయ స్థితిని నువ్వు గెలిచి, చెప్పాలా? నేను వాక్యాన్ని ముగించేస్తా. మంచిగా ఆహారం కూడా సిద్ధపరచబడింది. చెప్పండి, ఏంటది? మొదట నీ ఆత్మీయ స్థితిని నువ్వు గెలిచి, తర్వాత ఇతరులని చెప్పండి వారికి నిరీక్షణ కలిగించాలా. నాకే నిరీక్షణ లేదు, అక్కడ ఉన్న 12 మంది శిష్యులకే నిరీక్షణ లేదు. ఉంటే వాళ్ళు ఎందుకు యేసుప్రభుని నమ్ముతారు? ఉంటే వాళ్ళు ఎందుకు యేసుప్రభుని చూడక నమ్మలేదు అని అంటారా? కాదు. వారైతే ఆ ఒక్కసారే వారికి దేవుడు వచ్చి కనపడ్డాడు. నేడు నీకైతే ప్రతిరోజు కనపడుతున్నాడు. ఆయన మహాకృప, ఆయన మహాకృపతో కూడిన వాక్యం నీకు రోజు వినపడుతుంది. నలు దిశల నుంచి నీకు వినపడుతుంది. కాబట్టి ఆయన వాక్యము ప్రాముఖ్యమైనది. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది శరీరధారిగా. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, నీ వాక్యములను బ్రతికించేను. ఇది నాకు నా బాధలు ఏమిచ్చిందంట? నెమ్మది. నీకు బాధలు కలిగితే మనుషుల వైపు చూడకూడదు, రాజుల వైపు చూడకూడదు, అధికారుల వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలా. నీకు శ్రేష్టమైన పునరుద్ధానం ఇచ్చిన ఆయన వైపు నువ్వు చూడాలా. ఈ పునరుద్ధాన ఆరాధనలో మొట్టమొదట ఈ రోజు ప్రత్యేకమైన వర్తమానం ఏంటంటే, ఆ శిష్యులు ఆయన పునరుద్ధానాన్ని నమ్మలేదు. ఆయన చూసిన దాకా నమ్మలేదు. ఆ స్త్రీలు సమాధి తెరవబడి ఉండట చూచి, ఆ సమాధి తెరవబడి ఉండట చూచినా కూడా వాళ్ళు ఏమి నమ్మలేదంట? ప్రభువు చెప్పిన మాట గుర్తుకు రాల వాళ్ళకి. ఈ మధ్యాహ్న సమయంలో నీ మీద నేరమే మోపడాల ప్రభు. వారికి ఏమి గుర్తుకు రాలేదంటే, నేను చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తాననే మాట గుర్తుకు రాలేదు. ఈ రోజు నీకేం గుర్తుకు రాలేదంటే, నీ సమస్త భారాన్ని నా మీద మోపు, నేను చూసుకుంటానన్నది గుర్తుకు రాట్లా. అందుకనే నీ భారాన్ని